భారతీయ సినీ పరిశ్రమ ముఖ్యంగా టాలీవుడ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ స్థాయిలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన నిర్మాణ విలువలు, పాన్ ఇండియా స్థాయిలో విడుదలలు తెలుగు సినిమాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేశాయి. అయితే ఈ విజయాల వెనుక ఒక ఆందోళనకరమైన వాస్తవం దాగి ఉంది. అదే పెరుగుతున్న సినిమా నిర్మాణ వ్యయాలు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు చేరుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత కోసం నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఖర్చులు సినిమాల నాణ్యతను పెంచుతున్నప్పటికీ నిర్మాతలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న సినిమాలు భాషా సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ వంటి ప్రాంతీయ పరిశ్రమల మధ్య ఉన్న గోడలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఈ ధోరణి భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. అయితే భారీ బడ్జెట్ కు అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హీరోలు, దర్శకుల పారితోషికాలు మొత్తం బడ్జెట్ లో 30 నుంచి 50% వరకు ఉండడం నిర్మాతకు సవాలుగా మారింది. ఫలితంగా కథ, రచన, సాంకేతిక విభాగాలపై పెట్టుబడి పెట్టే అవకాశం తగ్గుతుంది. హాలీవుడ్ లో కనిపించే లాభాల భాగస్వామ్య విధానం భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంకా పరిమితంగానే ఉంది. పరిశ్రమలో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా లాభదాయకం కావాలంటే సాధారణంగా దాని నిర్మాణ వ్యయానికి కనీసం 2.5 రెట్లు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతే ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తుంది. అలా జరిగితే స్టూడియోలు మరియు నిర్మాణ సంస్థల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ఇదే సమయంలో తక్కువ లేదా మధ్యస్థ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు ఆశ్చర్యకరమైన విజయాలను సాధిస్తున్నాయి. బలమైన కథ, కొత్తదనం ఉన్న కంటెంట్, ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధం వంటి అంశాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. పెట్టుబడితో పోలిస్తే వాటి రాబడి శాతం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. పరిశ్రమలో మరో సమస్య ఏమిటంటే భారీ సినిమాలపై అధిక దృష్టి పెట్టడం వల్ల మధ్యస్థ బడ్జెట్, కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు తగిన అవకాశాలు తగ్గిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా మంచి కథల కోసం ఎదురు చూస్తుండగా కేవలం విజువల్ గ్రాండియర్ పై ఆధారపడిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇటీవల ఓటీటీ మార్కెట్ కూడా మార్పులను సూచిస్తోంది. ఒకప్పుడు నిర్మాతలకు భరోసాగా నిలిచిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు సినిమాల హక్కులను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు థియేట్రికల్ వసూళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఇది భారీ బడ్జెట్ సినిమాలపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమ భవిష్యత్తు కోసం కొన్ని మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. స్టార్ పారితోషికాలను నియంత్రించడం, నిర్మాణ కాలాన్ని తగ్గించడం, కథ రచనపై ఎక్కువ దృష్టి పెట్టడం, పెద్ద మరియు చిన్న సినిమాల మధ్య సమతుల్యతను పాటించడం వంటి చర్యలు పరిశ్రమకు మేలు చేస్తాయని చెబుతున్నారు. భారతీయ సినీ భవిష్యత్తు కేవలం భారీ బడ్జెట్లో కాకుండా సృజనాత్మకత మరియు ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతుల్యతను సాధించడంలో ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు, నియంత్రిత వ్యయాలు, సాంకేతిక నాణ్యత కలిసొస్తేనే టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా పరిశ్రమ దీర్ఘకాలంగా స్థిరమైన అభివృద్ధిని సాధించగలుగుతుంది.